ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా బీపీతో బాధపడుతున్నారు. మనం తీసుకునే ఆహారం, జీవనశైలితో ఈ సమస్యను అధిగమించవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. పొటాషియం, ఫాస్ఫరస్ అధిక మోతాదులో ఉండే గ్రేప్స్ తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో అక్కర్లేని సోడియం మూత్రం ద్వారా బయటకు పోతుంది. తద్వారా రక్తపోటు అదుపులో ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అరటిపండులోనూ పొటాషియం శాతం ఎక్కువగా ఉంటుంది. ఇటీవల కొన్ని వందల మందిపై అధ్యయనం చేయగా పొటాషియం ఎక్కువగా తీసుకున్న వారిలో బీపీ అదుపులో ఉందని తేలింది. అందుకే రక్తపోటును అదుపులో ఉంచడంలో అరటిపళ్ళు కూడా బాగా పనిచేస్తాయని చెబుతున్నారు. అధిక రక్తపోటుతో బాధపడేవారు తమ ఆహారంలో పచ్చి ఉల్లిపాయలు చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీనిలో ఉండే అడినోసిన్ అనే రసాయనం వల్ల కండరాలు రిలాక్స్ అవడమే కాకుండా బీపీ అదుపులోకి వస్తుంది. కొబ్బరి నీళ్లలో కాల్షియం, విటమిన్ సితో పాటు మరెన్నో మినరల్స్ ఉంటాయి. ఇందులో ఉండే పొటాషియం బీపీని కంట్రోల్ చేస్తుంది. బీపీని అదుపులో ఉంచే మరో మంచి ఔషధ ఫలం పుచ్చకాయ. ఇందులో ఉండే అమైనో ఆసిడ్లు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. తరచూ పుచ్చకాయను తీసుకోవడం వల్ల మెదడులో రక్తం గడ్డకట్టడం, గుండెపోటు వంటి సమస్యలు తగ్గే అవకాశం ఉంది. మనం నిత్యం వాడే కొత్తిమీరలో యాంటీ డిప్రెసెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ యాంగ్జైటీ లక్షణాలను తగ్గించే రసాయనాలు అధికంగా ఉంటాయి. ఇవి ఒత్తిడి, ఆందోళన, రక్తపోటును తగ్గించేందుకు తోడ్పడతాయి. పుదీనాలో ఉండే పోషకాలు గుండెకు రక్తాన్ని అందించి ధమనులు మూసుకుపోకుండా అడ్డుకుంటాయి. దీని ద్వారా గుండెకు రక్త సరఫరా పెరిగి హృదయ స్పందనలు సాధారణ స్థితిలోకి వస్తాయి. నిమ్మకాయలో ఉండే ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడతాయి. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటుకి కారణమయ్యే సోడియంపై ప్రభావం చూపుతుంది.